పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. మేడం చాలా లక్కీ సార్. లవ్ మ్యారేజ్ మీది? కాదు, అరేంజ్ మ్యారేజ్. పక్కా. ఇంత అందంగా ఉన్నారు సార్, ఎన్ని ప్రపోజల్స్ వచ్చి ఉంటాయి మీకు? వచ్చాయి నిజంగా. ఆ? నేను మెడికల్ కాలేజ్ యూనివర్సిటీ ఫస్ట్ పేపర్లు వచ్చినప్పటికీ ఆ, 5 గంటలు ఉదయం 5 గంటల నుంచి మా ఫోన్ మరుగుతా ఉంటే మా ఫాదర్ మదర్తో Landline. మాట్లాడతారు. సో ఆ టైంలో ఉమ్, అది ఎంత అన్యాయం అనుకున్నాను నేను. ఉమ్, దిస్ ఇస్ నాన్ సెన్స్, ఇది ఏం కల్చర్, ఏం సొసైటీ అనేసి. ఉమ్, ఎందుకంటే ఆడవాళ్ళు నాట్ ఫర్ సేల్ అండి, చాలా తప్పది. Hmm. ఇట్స్ దిస్ ఇస్ కంప్లీట్లీ రాంగ్ మన సొసైటీలో. Hmm. అందుకొరకే నాకు ఆ చిన్నప్పటి నుంచి కూడా Hmm. this is a wrong method, a wrong society. What Okay. is this society? Why women should be subjected to this? అందుకొరకే వెస్టర్న్ కంట్రీస్లో ఒక మంచి పద్ధతి ఉండే, వాట్ యూ కాల్ లవ్ మ్యారేజెస్. లవ్ మ్యారేజ్. ఓకే, దానికి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర కూడా జరుగుతున్నాయి కదా. ఏ మ్యాన్ షుడ్ బి ఏబుల్ టు చూస్ ఎ గర్ల్, ఎ గర్ల్ షుడ్ బి ఏబుల్ టు చూస్ ఎ మ్యాన్. ఇట్స్ ఎ వెరీ గుడ్ సిస్టమ్. తప్పేం లేదు. ఓకే, ఇంటర్కాస్ట్ మ్యారేజెస్ జరుగుతున్నాయి అప్పటి నుంచి పేరెంట్స్ ఉన్నప్పుడు గైడెన్స్ ఇవ్వాలి అంతే. ఉమ్, ఒకవేళ తప్పుగా ఎవరైనా చేసినప్పటికీ ఇది మీరు ఆలోచించండి బాబు, ఇలా ఉంటుంది, అమ్మాయి ఇలా ఉంటుంది అని చెప్పుకోవాలి. కానీ బట్ అరేంజ్ మ్యారేజెస్ ఎప్పుడు చూడండి, ఎవరు తెలియంది, ముఖం ఏం తెలియంది, యూ ఫోర్సింగ్ సంబడి ఇన్ టు దట్ రిలేషన్షిప్, దట్స్ కంప్లీట్లీ రాంగ్ అండి. ఓకే. మరి Yeah. మీకు అరేంజ్డ్ మ్యారేజ్ అన్నారు కదా, కానీ అయినప్పటికీ కూడా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు కూడా నాకు ఎన్నో నెలలు మేము అర్థం ఓకే చేసుకున్నారు. చూసాము, అర్థం చేసుకున్నాము, ఆల్ దట్ స్టఫ్ వి మెట్, ఓకే అలాంటిది చేసాం అన్నట్టు. ఓకే. Okay, బట్ yeah. ఒక్కరికి కూడా ప్రపోజ్ చేయాలి, లవ్ చేయాలి. I was dead against. ఓ, I was dead against. ఇంత మంచి వాళ్ళు కూడా ఉన్నారు సార్, నిజంగా గ్రేట్ సార్. నో, ప్రపోజ్ చేయాలి, లవ్ చేయాలనేసి ఐఎమ్ నాట్ అగేన్స్ట్, అది కాదు నేను చెప్పేది. ఒకరిని చూసి ఓకే వద్దనేసి Hmm. ఓకే మళ్ళీ ఇంకొకరిని చూసేసి, దట్స్ రాంగ్ థింగ్. ఓకే. లివింగ్ రిలేషన్షిప్. ఇట్ ఇస్ నాట్ ఫర్ ఎ ట్రేడ్. ఓకే, యా, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్ ఇఫ్ యూ లవ్ సంబడి, if you want to get into a relationship, a purpose of love is to build up a relationship, which is Okay. good. ఓకే. Yeah. సో మేడం గారు కూడా డాక్టర్? కాదు, Hmm. she is a designer. Interior designer. కిడ్స్ ఏం చేస్తున్నారు సార్ ఇప్పుడు? The kids అమెరికాలో ఉన్నారు. I got 2 boys and a daughter. Hmm. So both my kids are into the business world. Hmm. వాళ్ళు, my older son, he is managing director Hmm. of healthcare investments and ventures for Okay. their family office. ఓకే. My second son has his own venture. He's a founder of his own thing. ఓకే. Both of them are graduated from Ivy League institutions, from Wharton and all of those things. So Well, before- California. బిఫోర్ విజయ నిర్మల గారు ఈ హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు నేను ఒకసారి వచ్చాను. Right. ఒకప్పుడు నానక్రామం కూడా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటే విజయ నిర్మల గారు, కృష్ణ గారు ఇల్లే ల్యాండ్ మార్క్ అందరికి. తర్వాత కాంటినెంటల్ హాస్పిటల్ వచ్చింది. మేడం నాతో సరదాగా ఉండే, ఈయన కొంచెం ముందు ఇక్కడికి వచ్చిండంటే నానక్రామ కూడా కన్నా గురువు ఎన్ రెడ్డి కూడా అని పిలిచేవారు రోషన్. ఈ మొత్తం అయిందే నానక్రామ కూడా. కాదయ్యా, ఇన్ని బిల్డింగ్స్. ఎక్కడ బాబు, అసలు హైయెస్ట్ పేడ్ ల్యాండ్ ప్రైజ్ నాకు అంటగట్టారు ఇక్కడ. అవునా? అన్యాయం జరిగింది నాకు. ఇక్కడ పుట్టి పెరిగిన తర్వాత, అమెరికా వెళ్ళి వచ్చిన తర్వాత Hmm. ఇన్ని కోట్లు పెట్టేసి ఆ ఖరీదుకు కొన్నప్పటికీ అప్పుడప్పుడు బాధ అవుతుంది అన్నట్టు. Hmm. విజయ నిర్మల గారు వాళ్ళు చాలా మంచిగా ఆలోచించేసి దే హావ్ డన్ ద ఇన్వెస్ట్మెంట్ లాంగ్ టర్మ్ బ్యాక్. చాలా మంచి పని 1,20,000 చేశారు. ఎకరం. ఎస్, ఈ రోజు 200 కోట్లు. ఎస్, అంతే కదా? ఎస్. ఉమ్. మేము పెట్టింది 12 కోట్లు ఎకరం. మనగా ఏకం. ఇప్పుడు 250 కోట్ల మీది. ఇక్కడ ఎంత సార్, ఒక 100 ఎకర్స్ ఉంటుందా మీది ఈ చుట్టుపక్కల అంతా? మాదే, ఆ. మాదే ఎందుకంటే అంటే సరౌండింగ్స్. నాది ఎందుకంటే నాకేం లేదు, ఆ. నథింగ్. హాస్పిటల్, ఓకే. ఎన్ని ఎకర్స్ ఇది? దిస్ ఇస్ హాస్పిటల్ ఇస్ 3.5 acres. మొత్తం ద ల్యాండ్ ఇస్ అబౌట్ 6 acres అంతే. మొత్తం ల్యాండ్ యా, ఇక్కడ 6 ఎకర్స్. 6 acres. ల్యాండ్ 2000 crores కదా సార్ ఈ రోజు? ల్యాండ్ అంటే బిల్డింగ్స్ వచ్చాయి. ఇక్కడ డాక్టర్స్ ఆర్ వెరీ స్మార్ట్. నేను స్మార్ట్ కని రాలేదయ్యా, అసలు నేను పిచ్చోని. మీలాంటి మీరు అన్నప్పుడు ల్యాండ్లో పెట్టేది ఉంటే ఇదంతా ఎందుకు డిఫికల్టీ నాకు. మంచి రియల్ ఎస్టేట్ చేసుకుంటే ఎప్పుడో రిటైర్డ్, బట్ ఆ ఉద్దేశం కాదు. బట్ సేవ చేద్దాం Life- వచ్చారు. ఎస్, లైఫ్ ఇస్ అ పర్పస్. Hmm. ఇలాంటి వాడు 11 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నావు అన్నావు, Hmm. ఇప్పుడు మాటలు చెప్పావు కదా. Hmm. సో నీకు ప్యాషన్గా ఉన్నప్పుడు యు ఆర్ వెరీ ప్యాషనేట్. ఎంతోమంది నీకు వేరే ఆఫర్స్ ఇచ్చినా కూడా
ఒక ఇన్స్టిట్యూషన్స్ వెళ్ళేదని ఇంతకుముందు మనం అనుకున్నాం. ఓకే, దిస్ ఈజ్ ఆల్ డ్రివెన్ బై కమిట్మెంట్, హానెస్టీ, ఇంటెగ్రిటీ, పర్పస్, లైఫ్. అవే ఈ లక్షణాలు ఉన్నవాడే ముందుకు వెళ్తాడు, హ్యాపీగా ఉంటాడు. ఓకే సో నేను నథింగ్, యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ ఎల్స్ ఆన్ మై నేమ్, యూ కెన్ చెక్ ఇట్. ఎంత టెంప్టేషన్ ఉన్నప్పటికీ కూడా నేను రియల్ ఎస్టేట్ కొరకు రాలేదు, ఇంకే బిజినెస్ కొరకు రాలేదు, మీ స్టూడియో కూడా పెట్టను. యూనో క్యాన్సిల్ లేదు, స్టూడియో ఎందుకు కొరకు ఉంది, స్టూడియో ఎందుకు కొరకు ఉంది అనేసి మా ఇంటర్వ్యూస్ కొరకు ఉన్నది. ఓకే కానీ స్టూడియో ఒక బిజినెస్ లాగా పెట్టాలి లేదు కదా, అయ్యా మేము ఎక్కడ చేస్తాం ఆ బిజినెస్. ఏంటి మీ హాబీస్ ఏంటి అసలుకి? మీ హాబీస్ ఏంటి అసలుకి? అసలు చెప్పాలంటే టైం లేదు ఇప్పుడు. చెప్పాలంటే నా హాబీస్, ఐ లవ్ మీటింగ్ పీపుల్. ఓకే ఓకే, సేమ్ నాకున్న ఫస్ట్ క్వాలిటీ అంతే, నీకు ఫస్ట్ క్వాలిటీ. గ్రేట్, వండర్ఫుల్, దేర్ యు గో. I like good company, and I love to read. ఓకే I love to listen to good music. Then in terms of sports, I love to exercise. Okay. I do gymming. And సాంగ్స్ చాలా బాగా పాడతారని విన్నా. నేనా? యా, చాలా బాగా పాడతాను యాక్చువల్లీ. ఒక్క సాంగ్ ఎత్తుకోండి సార్. ఎందుకు పోవాలనుకుంటున్నావా? చెప్పరాదు, పోవాలనుకుంటే అంత బాధ ఎందుకు పెడుతున్నావు? ఒక 2 లైన్స్ మీకు నచ్చింది, మీరు అప్పుడప్పుడు హమ్ చేసుకుంటారు కదా. చిటపట చెనుకులు రాడుతూ ఉంటే. సెకండ్ లైన్ గుర్తుందా మీకు? నువ్వు చెప్తే గుర్తొస్తుంది. చిలికాడే సరసన్నగుంటే నీ వాయిస్ ఎంత బాగుంది, ట్రై చేసావు ఎప్పుడన్నా? అంటే నేను అందరు సింగర్స్ తో ఇంటర్వ్యూలు చేశాను కాబట్టి ఏదో వచ్చి పడింది. ఇంకా చాలా బాత్రూమ్ సాంగ్స్ లైన్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఎందుకు, అది వేరే పాడ్కాస్ట్. ఇప్పుడు సినిమాలు చూస్తుంటారా? ఇప్పుడు సినిమాలు ఓన్లీ గుడ్ ఫిల్మ్స్. ఓకే, రీసెంట్ గా ఏ మూవీ చూసారు? ద లాస్ట్ మూవీ వాజ్ దురంధర్. దట్ వాజ్ మై లాస్ట్ మూవీ. పెద్ద చూడలేదు, బట్ ఇది పాడ్కాస్ట్ మన యూట్యూబ్లో ఐ హావ్ సీన్ సమ్ సెగ్మెంట్స్ అనేసి చూస్తాను. అది వెన్ ఇట్ కమ్స్ టు ఓటీటీ ప్లాట్ఫామ్ ఐ విల్ సీ ఇట్. మళ్ళీ పుడతామే ఏంటి? దట్స్ ఎ డైలాగ్. సో ఫుల్ ఫ్రెండ్షిప్ చేసేద్దాం ఈ జన్మలో. బాగా యాక్టింగ్ చేశాడండి. నాకు ఆ సాంగ్ మీద నేను మూవ్స్ చేస్తుంటున్నాను ఇప్పుడు జిమ్ లో. ఓకే, సో వెరీ సూన్ ఐ థింక్ ఐ కెన్ గెట్ ఆల్ ద మూవ్స్. రై రే రారా అదా? దాని మీద జిమ్ చేస్తుంటా. సో అలా రై రే రారా అలా ముందుకెళ్ళిపోయి వెనక్కి. అది కాదు, నాట్ దట్ సాంగ్, ద టైటిల్ సాంగ్ ఉంది కదా, అది వాట్స్ దట్, చక్రీ చక్రీ చిక్రీ 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 చిక్రీ. ఓ, ఐ కెన్ మూవ్ మై హిప్స్, ఐ కెన్ మూవ్ మై లెగ్స్. సో ఎట్లా ఆఫీస్ చూద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు చిక్రీ చిక్రీ సాంగ్ బయట వేస్తాం అనమాట. సరే, ఒకసారి మీకు వచ్చిన అంటే చాలా ఫోటోగ్రాఫ్స్ చూసాను నేను. ఎప్పుడు స్టార్ట్ చేసిన కాంటినెంటల్ ఫొటోస్, మీ లైఫ్ అంతా కూడా ఇక్కడే ఉంది కాబట్టి మీ ఇంట్లో, మీ ఆఫీస్ లో